దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలు మీరందరూ కూడా బాగున్నారా? మీ అందరి కోసం మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ అనుదిన ధ్యానముల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతూ ఉన్నారని మేము నమ్ముచి ఉన్నాం. ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానమును ప్రభు మన కోసం సిద్ధపరిచినారు. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాగ్దానమును పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఏదైనా ప్రవహిస్తున్నటువంటి వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దేవుని స్తోత్రం. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ప్రభు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ వాగ్దానము ద్వారా. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే ఒక అన్య రాజు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, దానియేలు సేవించే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేసే దేవుడై ఉన్నాడు అన్నటువంటి సాక్ష్యాన్ని రాజేస్తూ ఉంటున్నాడు. దేవుళ్ళరా, దానియేలుకు వ్యతిరేకంగా శాసనాన్ని తయారు చేశారు. రాజుకు తప్ప మరి ఏ దేవునికి కానీ మనుషునికి కానీ మనుషులు నమస్కరించకూడదు, రాజుకు మాత్రం నమస్కరించాలని ఒక శాసనాన్ని తయారు చేశారు. దానియేలు ఆ శాసనము తయారు చేయబడిందని తెలుసుకొని ముమ్మారు దేవుళ్ళరా ప్రార్థన చేయడం దానియేలు నేర్చుకున్నాడు. శాసనానికి రాజుకు భయపడలేదు, కానీ తన యొక్క అలవాటును మానుకోలేదు, కానీ దేవుని సన్నిధానంలో మరి ముమ్మారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దానియేలుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు రాజుకు సమాచారాన్ని అందించి దానియేలును మరి సింహపు మరి గుహలో వేయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, రాజుకి రాత్రంతా కూడా నిద్ర లేదు. ఎందుకంటే దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. ఏమైపోయి ఉంటాడో, చనిపోయి ఉంటాడేమో అన్నటువంటి ఆలోచనతో రాత్రంతా నిద్రపోలేదు. ఉదయాన్నే వచ్చాడు, దానియేలు నువ్వు సేవిస్తున్నటువంటి జీవము గల దేవుడు నిన్ను రక్షించగలిగాడా? నువ్వు బ్రతికే ఉన్నావా అని దానియేలుని అడిగితే దానియేలు అంటాడు, నా దేవుడు గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, సింహాల నోళ్లను మోయించాడు అని దానియేలు పలికినప్పుడు దేవుళ్ళరా రాజు సంతోషపడి సాక్ష్యం ఇస్తూ వచ్చినారు. అయ్యా, నీ దేవుడు మామూలు దేవుడు కాదు, నీ దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు, నీ దేవుడు ఆయన అంటున్నాడు, నిన్ను విమోచించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఆయన ఈ భూమి మీదే కాదు కానీ పరమందును భూమి మీదను సూచక క్రియలు చేస్తూ ఆశ్చర్యమైన కార్యాలు చేసి నేను రక్షించగలిగినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసు. ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు మీకు తెలుసా? దేవుళ్ళరా, నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. ఒకవేళ అప్పుల ఊబిలో ఉన్నారా, ఆ అప్పుల ఊబిలోంచి లాగగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్యలను ఉన్నప్పటికీ కూడా నిన్ను విమోచించగలిగినటువంటి దేవుడు, రక్షించగలిగినటువంటి దేవుడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడుగా ఈరోజు ఆయన ఉండాలని ఆశపడుతూ వచ్చినాడు. ఈరోజు ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తావు. నువ్వు ఆ దేవుని అడిగితే ఆయన నిన్ను విమోచించే దేవుడు, రక్షించే దేవుడు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడుగా ఈరోజు ఆయన వచ్చి ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకుండగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.